పోలింగ్ కేంద్రాల దగ్గర వెళ్ళినప్పుడు ఓటర్ ఏమో ఓటు వేసిన తర్వాత అందరు కూడా ఎట్లా అంటున్నారు అంటే ఐఎన్టీసీ విన్నర్ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇండికేట్ చేస్తున్నారు. మా కార్యకర్తలు కూడా చాలా జోష్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సార్ మనం భారీ మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పి కార్యకర్తల జోష్ ఉన్నది. ఓటర్లు కూడా అదే జోష్ కనబడ్డది. సో ఈ ఐఎన్టీసీ సింగరేణి కార్మిక ఎలక్షన్లలో ఐఎన్టీసీ భారీ మెజారిటీతో ఈ మందమరి డివిజన్ గెలుస్తుంది. అంటే గెలిపించుకోవాలని చెప్పి కార్మికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు క్యాంపెయినింగ్ లో కూడా ఈ రోజు ఓటింగ్ ప్యాటర్న్ కూడా ఏదైతే నడుస్తుందో అది ఐఎన్టీసీ వైపే ఉంది. ప్రజలకు గట్టి నమ్మకం ఉంది. ఐఎన్టీసీని గెలిపిస్తే సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ ఉండదు. మా కార్మికులకు వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఏదైతే 250 గజాలు 20 లక్షల ఓన్ హౌస్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాన్ని కాంగ్రెస్ ఐఎన్టీసీఏ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనికి అందు గురించి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్కి ఐఎన్టీసీని గెలిపించి ఆ యూనియన్ని మొత్తం సింగరేణి సంస్థలో 11 యూనియన్లలో 11 చోట్లలో ఐఎన్టీసీ గెలుస్తుంది. అంటే చాలా చోట్ల కూడా టీపీసీకే వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు ఐఎన్టీసీ వాళ్ళతో. అన్ని చోట్ల కూడా మాకు ఏఐటీసీ ఇంతకుముందు కూడా వాళ్ళు కలిసి పని చేసుకున్నారు. వాళ్ళు పని చేసుకుంటున్నారు. కానీ వర్కర్ల మైండ్ సెట్ అయితే ఒక పాజిటివ్ నిర్ణయం వచ్చేసింది ఐఎన్టీసీ వైపు. సో భారీ మెజారిటీతో కార్మికులు ఐఎన్టీసీని గెలిపారు.